హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడేంటంటే ఇది ఓల్డ్ ఎయిర్‌పోర్ట్. ఇక్కడ ముందు కనిపించే గోడంతా అటు సైడ్ ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ ఉంది. అండ్ ఇదొచ్చేస్తే ఏటీసీ టవర్. ఇక్కడిప్పుడు నార్మల్‌గా మనం ట్రావెల్ చేయడానికి ఉండదు. ఇక్కడ నుంచి ఓన్లీ వీఐపీస్ మాత్రమే ట్రావెల్ చేస్తారు. ఇక్కడ ఖతరీస్ ఉంటారు కదా! వాళ్ళు మాత్రం ఇక్కడ ల్యాండ్ అండ్ టేక్ ఆఫ్ అవుతారు. మనందరికీ మాత్రం సెపరేట్‌గా ఇంకో ఎయిర్‌పోర్ట్ ఉంది కొత్తది. ఇక్కడ అంకుల్ కనిపిస్తున్నాడు కదా! తను ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్. మనం ఈజీగా చెప్పొచ్చు ఆ యూనిఫామ్‌తోని. ఎందుకంటే వాళ్ళకి అదే యూనిఫామ్ ఉంటది. గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళకి లైట్ పడితే ఆ డ్రెస్ ఫోకస్ అవుతది కదా! అట్లా. మేము మార్నింగ్ అయితే ఇండియన్ సూపర్ మార్కెట్‌కి బయలుదేరినాము. ఎందుకు ఏంటి అంటే సండే కదా! సో, మటన్ తినాలనిపించింది. మన ఇండియన్ మటన్ ఇక్కడే దొరుకుతది కాబట్టి, అంటే వేరే షాప్స్‌లో దొరుకుతది. ఇక్కడ ఓన్లీ ఇండియన్ సూపర్ మార్కెట్ కాదు గానీ, మన ఇండియన్ సూపర్ మార్కెట్‌లో మన మటన్ ఉంటది కాబట్టి ఇక్కడికొచ్చినాము స్పెషల్‌గా. అండ్ మొత్తానికైతే మటన్ తీసుకున్నాము. ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ మటన్ అండ్ చికెన్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది ఫ్రోజన్ ఏం కాదు, ఫ్రెష్‌దే కట్ చేసి అట్లా పెట్టినారనమాట. హెడ్స్ చూడండి ఎట్లున్నాయో, నాకు వాటిని చూడంగానే భయమేసింది. మటన్ తీసుకున్న తర్వాత మేము చిన్నగా నాకు ఒక కునాఫా చాక్లెట్ తినాలనిపించింది. యాక్చువల్‌గా ఇక్కడ ఉండదనుకున్నాను. బట్ అవైలబుల్ ఉండే. ఇంకా నేనెప్పుడు టేస్ట్ చేయలేదు. ఫస్టే పెద్దదెందుకని ఒక చిన్న కునాఫా చాక్లెట్ అయితే తీసుకున్నాను. తర్వాత నాకిక్కడ చిన్నగా మిర్చి కనిపించినాయి. చాలా చిట్టి చిట్టి మిర్చి ఉన్నాయి. ఇవి 2 మిర్చినే. ఏంటి ఇంత డిఫరెంట్‌గా ఉన్నాయని అనిపించింది. దాని తర్వాత మా హస్బెండ్ ఫేవరెట్ బోడకాకరకాయ కనిపించింది. ఇంకా అవి కూడా తీసుకున్నాం కొన్ని. దాని తర్వాత అన్ని వెజిటబుల్స్ చాలా ఫ్రెష్ ఉండే. అంటే కంపేర్ టు అదర్ సూపర్ మార్కెట్స్ ఇందులో అన్నీ ఫ్రెష్‌గా ఉండే. ప్రతి ఒక్కటి మన ఇండియాకి సంబంధించిందయితే ఉండే. ఇవి ఫ్రోజన్ ఇడ్లీస్. ఈ ఇడ్లీస్ నేను కూడా ఫస్ట్ టైమ్ చూస్తున్నా. పిండి చూసినాను. బట్ ఇడ్లీ, దోస, ఇడియప్పం ఇవన్నీ ఉన్నాయి ఫ్రోజన్‌వి. ఇక్కడేంటంటే చాలా మలయాళీ వాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళ ఫుడ్డే ఎక్కువుందనమాట ఇక్కడ. దాని తర్వాత ఫ్రూట్స్ తీసుకున్నాం కొన్ని. ఇక్కడ చూస్తే ఫ్లవర్స్ గూడా కనిపిచ్చినాయి నాకు. మల్లెపూలు, బంతి పూలు అన్నీ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. మనం దేవుడికి మాలెయ్యడానికి డిఫరెంట్ ఫ్లవర్స్‌తోని చిన్న దండలు చేసి గూడా పెట్టినారు. చాలా మంచిగా అనిపించింది నాకవి చూడంగానే. బట్ నో యూజ్. ఇప్పుడు ఫ్లవర్స్ తీసుకొని, అంటే మేమింకా దేవుడి రూమ్ అలా సెట్ చేయలేదు కాబట్టి మేము తీసుకోలేదు. దాని తర్వాత ఫేవరెట్ సీజన్ మ్యాంగోస్ వచ్చేసినాయి ఇక్కడ. ప్రతి ఒక్క టైప్ ఆఫ్ మ్యాంగో ఉండే. మ్యాంగోస్ కూడా తీసుకున్నాము. మళ్ళీ ఒక అవకాడో తీసుకున్నాము. అండ్ చిన్నగా ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని బిల్లింగ్ దగ్గరికైతే వెళ్ళిపోయాము. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.